హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 3 కథలలో మొదటి కథ హరిదాసు మాట. ఈ కథను రాసిన వారు శ్రీ వి సర్వేశ్వరరావు గారు. ఒక ఊరి దేవాలయంలో హరికథా కాలక్షేపం జరుగుతున్నది. సందర్భవశాన హరిదాసు ఇతరుల సొమ్మును అపహరిస్తే అది అపహరించిన వాళ్లకు దక్కదు, వాళ్ళు నిశ్చయంగా చెడిపోతారు అని చెప్పాడు. ఈ మాటలను 3 తోడు దొంగలు విని ఈ హరిదాస్ ఇంటిలోనే దొంగతనం చేసి ఇతడి మాటను అబద్ధం చేద్దాం అని అనుకున్నారు. వాళ్ళ పేర్లు ఇడుంబుడు, కడుంబుడు, దుడుంబుడును. ఒక రాత్రి వేళ 3 హరిదాసు ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశించి హరిదాసును అతడి భార్యను కట్టివేసి నగలు, డబ్బు, ఇతర విలువైన పాత్రలు మూటగట్టి అక్కడి నుంచి బయలుదేరారు. ఆ రాత్రికి ఆ మూటను ఒకచోట పాతిపెట్టి దొంగతనం గురించిన అలజడి శాంతించినాక తాపీగా వచ్చి మూట తవ్వి తీసుకుని పంచుకోవచ్చును అని వాళ్ళు నిశ్చయించుకుని ఊరు బయట ఒక పల్లపు ప్రదేశంలో చిన్న గుంట తవ్వి మూటను అందులో పూడ్చి పైన మట్టి కప్పి అందరూ ఏకంగా పోవటం మంచిది కాదని తలా ఒకవైపు వెళ్ళిపోయారు. దొంగల 3కి ఒకే ఆలోచన తట్టింది. అదేమంటే ఎవడికి వాడు మిగిలిన ఇద్దరిని మోసం చేసి మూటలో ఉన్నదంతా కాజేయాలి అని. ఇడుంబుడు కొద్ది దూరం వెళ్ళేసరికి ఒక దిగుడు బావి వచ్చింది. వాడు అందులోకి దిగి ఒక మెట్టు మీద కూర్చున్నాడు. 3వ జాములో పైకి వచ్చి ఆ మూట తీసుకుని ఇంటికి పోవాలి అని వాడి ఉద్దేశం. కడుంబుడు వెళ్ళిన దిక్కున ఒక ఇల్లు కడుతున్నారు. ఇటుకలు ఎత్తుగా పేర్చి ఉన్నాయి. ఇడుంబుడు ఉద్దేశంతోనే కడుంబుడు కూడా ఆ ఇటుకల వెనకగా దాక్కున్నాడు. కొంచెంసేపు గడిచాక వాడు కొన్ని ఇటుకలను మూటకట్టి దాన్ని తీసుకుని పల్లానికి వచ్చి నగల మూటను తీశాడు. దాన్ని ఎక్కడైనా దాచి దాని స్థానంలో ఇటుకల మూటను పూడ్చిపెట్టాలి అనుకుని వాడు ఆ ఇటుకల మూటను పల్లం వద్ద ఉంచి బరువుగా ఉన్న నగల మూటను దిగుడు బావి వద్దకు తీసుకుపోయి అందులో పడేశాడు. ఆ మూట బావి మెట్టు మీద కురుకుబాట్లు పడుతున్న ఇడుముడి నెత్తిన పడి బావి అడుగు కొద్దిగా ఉన్న నీటిలో పడింది. ఆ దెబ్బకు స్పృహ తప్పి ఇడుంబుడు కూడా ఆ కొద్ది నీటిలో పడిపోయాడు. ఈ సంగతి తెలియని కడుంబుడు పల్లానికి తిరిగి వచ్చి ఇటుకల మూటను ఎత్తుకున్నాడు. ఇంతలో 3వవాడు దడుంబుడు అదే మాదిరి ఉద్దేశంతో పల్లానికి వచ్చి మూటను పట్టుకుని ఉన్న కడుంబుడిని చూసి దొంగ వెధవా, ఉమ్మడి సొత్తు కాజేద్దామనుకున్నావా అంటూ కడుంబుడి నెత్తిన దొడ్డుకరతో ఒక్క దెబ్బ కొట్టాడు. కడుంబుడు స్పృహ తప్పి పడిపోయాడు. దుడుంబుడు ఇటుకల మూట ఎత్తుకొని ఇల్లు కట్టే దిక్కుగా పరిగెత్తాడు. ఆ అలికిడికి అక్కడ పడుకున్న కాపలావాడు లేచి ఎవడ్రా దొంగ అంటూ దుడుంబుడి కాళ్ళ మీద కర్రతో గట్టిగా ఒక కొట్టు కొట్టాడు. దుడుంబుడు పడిపోయాడు. వాడి చేతిలో ఉన్న మూట విప్పి చూస్తే అందులో ఇటుకలు ఉన్నాయి. దుడుంబుడు ఇటుకల దొంగ కాబోలు అనుకుని కాపలావాడు అనుకున్నాడు. తెల్లవారగానే పల్లం దగ్గర పడిపోయిన కడంబుడు, బావిలో పడిన ఇడుంబుడు దొరికిపోయారు. దొంగతనం బయటపడింది. దొంగలకు సొత్తు ఏదీ దక్కలేదు. హరిదాస్ అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. కథ సమాప్తం. 2వ కథ సవతి తల్లి దీవెన. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత శ్రమ పడుతూ కూడా నీవు కార్యదీక్షను విడవకుండా ఉన్నావంటే అది ఘనమైన విషయమే. మామూలు మనుషులు చేసిన వాగ్దానాలను కూడా చెల్లించుకోరు. ఇందుకు ఉదాహరణగా దేవలుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సింధూ నదీ ప్రాంతంలో దేవలుడు అనే ఒక సామాన్య గృహస్థు ఉండేవాడు. అతను తనకు గల కొద్ది పొలంలో తన కుటుంబానికి కావలసిందంతా పండించుతూ ఏ లోటు లేకుండా తన భార్యతోనూ కొడుకుతోనూ జీవిస్తూ ఉండేవాడు. ఇంతలో దేవలుడి భార్యకు జబ్బు చేసింది. ఆ జబ్బు ఏ చికిత్సకు లొంగలేదు. ఆమె తనకు చావు దగ్గర పడిందని తెలిసి భర్తను పిలిచి, నేను పోయాక నన్ను మరచిపోవద్దు, మళ్ళీ పెళ్ళాడి మన పిల్లవాడికి సవతి తల్లిని తెచ్చిపెట్టవద్దు. ఏ ఆడదానికైనా తన కడుపున పుట్టే బిడ్డలపైన ఉండే మమకారం ఇతర బిడ్డలపైన ఉండదు. ఒకవేళ మళ్ళీ పెళ్ళాడినా ఈ సంగతి మర్చిపోవద్దు, పిల్లవాడిని శ్రద్ధగా పెంచి పెద్ద చేయాలి అని చెప్పి కన్ను మూసింది. దేవుని భార్య కోసం కొంతకాలం దుఃఖించాడు. ఆ దుఃఖం తగ్గిపోగానే రోహిణి అనే కన్యను మళ్ళీ పెళ్ళాడాడు. అదృష్టవశాత్తు రోహిణి బుద్ధిమంతురాలు. ఆమె తన సవతి కొడుకైన ఆనందుణ్ణి చాలా బాగా చూసుకునేది. ఇది చూసి దేవలుడు సంతోషించాడు. రోహిణి ఆనందుణ్ణి సరిగా చూడకపోతే తన మొదటి భార్య ఆత్మకు శాంతి ఉండేది కాదు అని అతను నమ్మాడు. కాలం గడిచిపోతున్నది. ఆనందుడు చక్కగా చదువుకుంటున్నాడు.
తండ్రి వాడికి ఏవైనా పనిపాటలు నేర్పాలన్నా రోహిణి వాడిని పని చేయనిచ్చేది కాదు. ఆమె కడుపున కూడా ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల పుట్టారు. ముగ్గురు ఒక్క తల్లి పిల్లల్లాగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉండేవారు. దేవరుడికి ఒక ఆవు ఉండేది. అది అంటే అతనికి పంచ ప్రాణాలు. ఉన్నట్టుండి దానికి జబ్బు చేసింది. అనుభవం గల ముసలివాళ్లందరినీ పిలిచి ఆవును చూపించాడు. ఎవరెవరు ఏ చికిత్సలు చెప్పినా అవన్నీ చేశాడు. కానీ ఆవుకు పట్టిన రోగం మాత్రం నయం కాలేదు. అది నయమయ్యే రోగం కాదని, ఆవు మీద ఆశలు వదులుకోమని అందరూ సలహా ఇచ్చారు. ఆ మాట వినగానే దేవలుడికి శూలాలతో పొడిచినట్టయింది. ఎన్ని అవస్థలు పడి అయినా సరే ఆవును దక్కించుకోవాలని అతని కోరిక పుట్టింది. తన ఆవుకు ఎవరో చేతబడి చేసి ఉంటారని అతనికి అనుమానం వచ్చింది. అందుచేత ఆ వ్యాధిని భూత వైద్యులు తప్పక కుదుర్చుతారని దేవలుడు నమ్మాడు. ఆ చుట్టుపక్కల రుద్రదేవుడు అనే ఒక గొల్లవాడు భూత వైద్యం చేస్తాడు. అతను నది అవతలి ఒడ్డున ఒక కుటీరం వేసుకుని ఉంటున్నాడు. ఒకరోజు ఉదయం దేవలుడు తెప్ప మీద నదిని దాటి రుద్రదేవుడు గుడిసెకు వెళ్ళాడు. అక్కడ అతను కనిపించకపోతే సమీపంలో ఉన్న అరణ్యంలో అతని కోసం వెతకసాగాడు. చివరకు రుద్రదేవుడు అకస్మాత్తుగా ఒక చెట్టు చాటు నుంచి దేవలుడి ఎదుటికి వచ్చి ఉరుములాంటి గొంతుకుతో "ఎవరు నువ్వు? నీకేం పని?" అని అడిగాడు. దేవలుడు బెదిరిపోతూ తన ఆవుకు పట్టుకున్న జబ్బు గురించి, అది ఏ చికిత్సకు లొంగకపోవటం గురించి భూతవైద్యుడితో చెప్పాడు. భూతవైద్యుడు హుంకరించి, "అవును, నీ ఆవుకు గాలి సోకింది. నీవు ఆడి తప్పావు. అందుకు శిక్షగా నీ ఆవుకు గాలి సోకింది" అన్నాడు. "స్వామి, ఆ గాలి మీరు ఎలాగైనా బదలగొట్టి నా ఆవు ప్రాణాలను కాపాడాలి" అన్నాడు దేవలుడు. "అందుకు ఒకటే ఉపాయం. నీ బిడ్డలలో ఎవరి ప్రాణాలనైనా బలి చేశావంటే నీ ఆవు నీకు దక్కుతుంది" అన్నాడు భూతవైద్యుడు. దేవలుడు నిర్ఘాంతపోయి, "నరబలి ఇవ్వటమా? అందులోనూ నేను కన్న బిడ్డల్లో ఒక బిడ్డనా? ఇది నా వల్ల అయ్యే పనేనా?" అన్నాడు. భూతవైద్యుడు అరణ్యం మారుమోగేలాగా నవ్వి, "పిచ్చివాడా, నీవు నీ బిడ్డను నరికి చంపనవసరం లేదు. ఏ బిడ్డను బలి ఇవ్వగోరుతావో ముందుగా నిశ్చయించుకో. ఆ బిడ్డ కళ్ళలోకి తేరిపార చూడు. అతనికి తుమ్ము వస్తుంది. నువ్వు చిరంజీవ అని దీవించకు. మళ్ళా బిడ్డ కళ్ళలోకి చూడు. మళ్ళీ బిడ్డ తుమ్మినప్పుడు కూడా దీవించుకో. ఈ విధంగా 3 తుమ్ములు తుమ్మినాక ఇక ఆ బిడ్డ నీది కాదు. నీ ఆవేమో బతుకుతుంది. నీకు ఇష్టమైతే ఇలా చెయ్యి, లేకపోతే మానేయి" అన్నాడు. దేవలుడు దీర్ఘ ఆలోచనతోనూ దిగులుతోనూ కుంగిపోయి ఇంటికి తిరిగి వచ్చాడు. తన ఆవును పట్టినది తన మొదటి భార్య అయి ఉంటుందని దేవలుడికి తోచింది. తాను మళ్ళీ పెళ్లాడినందుకు ప్రాయశ్చిత్తంగా తన ఆవు ప్రాణాలు తీస్తుంది కాబోలు అనుకున్నాడు. ఆనందుడిని బలి చేస్తేనే తన ఆవు బతకడమే కాక ఇక ఎన్నటికీ తన మొదటి భార్య తన జోలికి రాదు. రోహిణి చాలా మంచిది. తన మొదటి భార్య కోసం రోహిణి సంతానాన్ని బలి ఇవ్వటం చాలా అన్యాయం. ఏ విధంగా చూసినా ఆనందుడిని బలి కానివ్వటమే సమంజసమని దేవలుడికి తోచింది. కానీ ఆ పని చేయటానికి దేవలుడి అంతరాత్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే తన మొదటి భార్య పోయినాక అతను ఆనందుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా పెంచాడు. ఏం చేస్తాం, ఆవు చస్తే చస్తుంది అనుకుంటూ దేవలుడు తన ఇంట్లోకి అడుగు పెట్టాడు. అంతలోనే రోగంతో తీసుకుంటున్న ఆవు అతని కంట పడింది. దాన్ని చూడగానే దేవలుడి గుండె నీరైపోయింది. వెంటనే అతడు తన పెద్ద కొడుకును బలి చేసి సాధ్యమైతే ఆవు ప్రాణాలు కాపాడుకోవటానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కొంచెంసేపటికి పిల్లల ముగ్గురు ఆటల నుంచి తిరిగి వచ్చి అన్నాలకు సిద్ధమయ్యారు. దేవలుడు ఆనందుడిని దగ్గరికి పిలిచి వాడి కళ్ళలో సూటిగా చూశాడు. ఆనందుడు ఒక తుమ్ము తుమ్మాడు. చిరంజీవ అందామని నోటిదాకా వచ్చింది, కానీ దేవలుడు నోరు కట్టేసుకున్నాడు. అతను మళ్ళీ ఆనందుడి కళ్ళలోకి చూశాడు. వాడు మళ్ళీ తుమ్మాడు. తండ్రి దీవించలేదు. ఇంకొకసారి తాను ఆనందుడి కళ్ళలోకి చూశాడంటే వాడిని తాను హత్య చేసినట్టే. అయినా దేవలుడు గుండె రాయి చేసుకుని ఆనందుడి కళ్ళలోకి 3వసారి చూశాడు. ఆనందుడు 3వసారి కూడా తుమ్మాడు. సరిగ్గా ఆ సమయానికే అక్కడికి వచ్చిన రోహిణి చిరంజీవ శతాయు అని దీవించి, "ఏమిటి, వాడు వరుసగా 3 తుమ్ములు తుమ్మాడు, వాడిని మీరు దీవించరా?" అని భర్తను కోప్పడింది. ఏమైనా రోహిణి దీవించడంతో భూతవైద్యుడు చెప్పిన ప్రయోగం కాస్త విఫలమైంది. ఆనందుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఆవు మటుకు ఆ రాత్రే ప్రాణాలు విడిచింది. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, నాకో సందేహం. దేవలుడు ఆవు కోసం తన కొడుకును చంపుకోవటానికి ఎందుకు సిద్ధపడ్డాడు? అతనికి కొడుకు పైన కన్నా ఆవు పైన ప్రేమ ఎక్కువ కావటం చేతన తన సొంత కొడుకు చావు కోసం దేవలుడు ప్రయత్నిస్తూ ఉంటే సవతిత లేని రోహిణి వాడిని దీవించి వాడి ప్రాణాలు ఎందుకు కాపాడింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు.
దానికి విక్రమార్కుడు దేవలుడు తన కొడుకును చంపడానికి సిద్ధపడడానికి అసలు కారణం ఆవుపైన ఎక్కువ ప్రేమ ఉండటము కాదు, తన కొడుకు పైన తక్కువ ప్రేమ ఉండటము కాదు. తన భార్య ఆఖరి కోరిక పాటించక మళ్ళీ పెళ్లి చేసుకున్నందుకు అతని అంతరాత్మలో తాను తప్పు చేశాను అన్న సంకోచం ఉండిపోయింది. కొడుకును చావనిస్తే ఆ తప్పు చక్కబడుతుందని అపోహపడ్డాడు దేవలుడు. పాపభీతి కలవాళ్ళు ఈ విధంగానే ఒక తప్పు తర్వాత మరొక తప్పు చేస్తారు. ఇక రోహిణి మనసు నిర్మలమైనది. అందుచేత ఆమె తన సవితి కొడుకును దీవించింది. మంచి మనసు గల వాళ్ళు ఎవరైనా అలాగే చేస్తారు. భార్యాభర్తల ఇద్దరి ప్రవర్తనలోనూ ఉన్న తేడా వారి మనసుల్లో ఉండే తేడాను బట్టి ఏర్పడింది కానీ ఆనందుడికి వారికి ఉండే బంధుత్వాన్ని బట్టి ఏర్పడింది కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మూడవ కథ నల్ల బంగారం. ఈ కథను రాసిన వారు శ్రీ జె కృష్ణన్, కోడంబాకం, మద్రాసు. ఒక ఊరిలో వక్రుడు, ఉక్రుడు అని ఇద్దరు అన్నాదమ్ములు ఉండేవారు. వారు నివసించే ఊరికి 300 మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నదని, ఆ కొండలో బంగారం ఉన్నదని తెలిసింది. బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా. భేష్, బాగా ఉంది తమ్ముడు, మనం మన వెంట కొంతమంది కూలీలను తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న బంగారం అంతా తెచ్చుకుందాము. ఎలా అయినా శ్రమపడి ఒక్క మణుగు బంగారం తెచ్చుకున్నా కూడా మన ఇద్దరము ఆజన్మాంతము హాయిగా కాలు మీద కాలు వేసుకుని కాలక్షేపం చేయవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశ పెట్టాడు. కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తూ ఉంటాడు వక్రుడు ఎప్పుడూను. అందుచేత సునాయాసంగా బంగారం దొరుకుతున్నదని వినేసరికల్లా అతను ఆశపడ్డాడు. కానీ తమ్ముడు ఉద్దేశం వేరు. ఈ కారణం చేతనే కొండమీది బంగారాన్ని గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పినా ఉక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు. అయినప్పటికీ పెద్దవాని మాట జవదాటడం ఇష్టం లేక వక్రునితో ఉక్రుడు సరే అన్నయ్య, అలాగే వెళ్ళి తెచ్చుకుందాంలే అని తన సమ్మతి తెలిపాడు. వక్రుడు కొంత సొమ్ము చేతపుచ్చుకుని కూలీల జట్టుని వెంట పెట్టుకుని మజిలీలు చేసుకుంటూ ఇంచుమించు 1 నెల రోజులకు ఆ పర్వతం చేరుకున్నాడు. ఆత్రంగా ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండ ఎక్కి వెంటనే తవ్వు పని ప్రారంభించాడు. తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక, అన్నయ్య, అందరము కొండపైన కూర్చుని చేసేదేమున్నది, నీవు పని పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను ఇక్కడనే ఉండి కాపలా కాస్తాను అన్నాడు. వక్రుడు సరే అన్నాడు. ఉక్రుడు కొండ దిగువన ఉన్న ఒక గ్రామంలోని గ్రామస్తులను మంచి చేసుకుని చిన్న నివాసం ఏర్పరచుకున్నాడు. కొద్ది రోజులకల్లా తను వారి మధ్యలో తలలో నాలుగులాగా మసులుకుంటూ ఉండడం చేత వారు ఉక్రుని కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు. కొంతకాలమైన తర్వాత ఉక్రుడు ఆ ఊరి మునసబు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను ఇలా వ్యర్థంగా కాలం గడపడం బాగాలేదు. కనుక మీరు ఏదైనా పొలాన్ని నాకు కౌలుకు ఏర్పాటు చేయించగలిగితే పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరేసరికి గ్రామ మునసబు సంతోషంతో అతనికి 3 ఎకరాల నేల, అది సాగు చేయడానికి అవసరమైన పరికరాలు, ధనము, పరివారము అన్నీ సమకూర్చి పెట్టాడు. ఈ విధంగా తనకు లభించిన సాయంతో ఉక్రుడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు. అతనికి దైవ సాయం కూడా తోడైంది. అందువల్ల పంట బాగా పండింది. వ్యవసాయ ఖర్చులు, మునుసపు పెట్టిన మదుపు పోను నికరంగా 25 బస్తాల ధాన్యం ఉక్రుని వంతుకు మిగిలింది. ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు. అతను తన వంతు ధాన్యాన్ని మునుసపు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకుని కులాసగా కాలక్షేపం చేస్తున్నాడు. అతను పంట పండించి ధాన్యం నిల్వ చేసుకునేసరికి సుమారు 6 నెలలు పట్టింది. మరికొద్ది రోజులకి అతని అన్న వక్రుడు కూలీలతో సహా కొండ దిగి వచ్చాడు. వారి స్థితి ఎలా ఉన్నదంటే తెచ్చుకున్న సొమ్మంతా ఖర్చు అయిపోయింది. ఆహార పదార్థాలు అన్నీ అయిపోయినాయి. ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలి దప్పులతో శోష కొట్టిపోయారు. ఈ 6 నెలల్లోనూ కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకొచ్చిన బంగారు పెళ్లలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నాయి. కానీ కడుపుకు తిందామంటే చారడు ధాన్యపు గింజలైనా చేతిలో లేవు. వక్రుడు, అతని వెంట ఉన్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు. కానీ ఈ పల్లెటూరులో వీరినందరినీ ఆదరించేవారెవరు? వక్రుని వద్ద బంగారం ఉన్న మాట నిజమే. కానీ ఈ సమయంలో ఈ పల్లెటూరులో అదేమన్నా కూడు పెడుతుందా? అతనుకు అక్కర వస్తుందా? వక్రుడు దిగి వస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్మునికి తెలుపుకున్నాడు. అది విని ఉక్రుడు, అన్నయ్య, అందరికీ ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది. కానీ భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తలకొక బంగారు పెళ్ల చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పేసరికి వక్రుడు ఉగ్రుడైపోయాడు.
తమ్ముడు గ్రామస్తులతో కలిసి తను కష్టపడి సంపాదించుకొచ్చిన బంగారం కాస్త కాచేయటానికి ఈ వ్యూహం పన్ని ఉంటాడని అతనికి అపోహ కలిగింది. ఈ అపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశపూరితుడై బస్తాలోని బంగారు పేళ్లన్నింటినీ అక్కడ గుమ్మరించి, సరే తమ్ముడు, మా వద్ద ఉన్న సొమ్ము ఇదే, దీన్ని గ్రామస్తులకు ఇచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు, ఇంతకంటే ఏం చేయగలం, ఏదో విధంగా మా ప్రాణాలు నిలబడితే తర్వాత మాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. వెంటనే ఉగ్రుడు తన కుటీరంలో దాచుకున్న బియ్యం తీసి పేదాసు పెద్దమ్మను రప్పించాడు. వక్రుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసి వచ్చేసరికి పంచపక్ష పరమాన్నాలతో వంట సిద్ధమైంది. 6 నెలల నుంచి ఇటువంటి తిండికి మొహమాచిన వక్రుడు కూలీలు భోజనం వరప్రసాదంగా భావించారు. భోజనాలు అవుతున్నప్పుడు ఉగ్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పేసరికి అన్నగారు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆ బంగారు పెళ్లలన్నీ అన్నకు తిరిగి ఇచ్చేసి, అన్నయ్య, అనవసరంగా నీవు నాపైన అపోహపడ్డావు, కానీ నీ సొత్తు నాకు చీపురు పుల్ల కూడా అక్కర్లేదు, నా రెక్కలు చల్లగా ఉంటే అదే 10,000 అనగానే వక్రుడు తన దురహంకారానికి తానే పశ్చాత్తాపపడ్డాడు. తమ్ముడు, నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను. అదే కాలంలో నీవు నల్ల బంగారం అనే నేలను పండించి హాయిగా నువ్వు తిని 10 మందిని పోషించగలిగావు. నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాలు మెచ్చుకున్నాడు. అప్పుడు అన్నాదమ్ములిద్దరూ ఇంటికి చేరుకుని ఖాళీగా పడి ఉన్న బంజరులను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకుని పండించిన ఆరంభించారు. కాయ కష్టం వల్ల కలిగే లాభాలను, వాటి విలువను తమ్ముడు చేసి చూపిన పాఠాన్ని వక్రుడు గ్రహించి అవలంబించాడు. నాటి నుంచి వారు పేరొందిన రైతు బిడ్డలై రాణించి గొప్ప ఐశ్వర్యవంతులైనారు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.